అందరికీ నమస్కారం. సోషల్ మీడియా ఈరోజు రాష్ట్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ప్రధాన మీడియా స్రవంతి రాజకీయ పార్టీలుగా విడిపోయిన నేపథ్యంలో సోషల్ మీడియా ఒక ముఖ్యమైన పాత్రను ప్రజలకు పోషిస్తున్న నేపథ్యంలో మిత్రులందరూ కలిపి మూడాఫ్ ఆంధ్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఈ యూట్యూబ్ ఛానల్ ప్రజలకి వాస్తవాలు చెప్పే ప్రయత్నం, ప్రజలకి చైతన్యం చేసే ప్రయత్నం చేసే సదుద్దేశం ఏర్పడినటువంటి మూడాఫ్ ఆంధ్రాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుమల లడ్డు ప్రసాదం వివాదం మొదలైనప్పటి నుంచి మతం గురించి మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాడు. ఎవరు చూసినా మతం ప్రాతిపదికనే రాజకీయాలు చేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక 10 అడుగులు ముందుకేసి మతాలను రెచ్చగొట్టే విధంగా ఆయన అడుగులు ముందుకేస్తున్నాడు. ఇప్పుడు జనసేన సిద్ధాంతాలు ఏదో మొదట తెలుసుకుందాం. కులాలను కలిపే ఆలోచన విధానం నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మతాల ప్రస్తావన లేని రాజకీయం. ఇది ఈయన చెప్పింది. అయితే ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఆయన? హిందువులంతా ఏకం కావాలంట. ఆయన ఏమంటాడు, నిన్న ఇంద్రకీలాద్రి పైన సనాతన ధర్మానికి భంగం వాటిల్లితే హిందువులంతా ఏకమై కలిసికట్టుగా మాట్లాడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హిందువులు మౌనం వహిస్తే ఆ మౌనం భవిష్యత్ తరాలను నాశనం చేస్తుందన్నారు. ధర్మాన్ని పరిరక్షించడం గుడికి వెళ్ళే ప్రతి హిందువు బాధ్యత కాదా, నా ఒక్కడి బాధ్యతేనా అంటూ ప్రశ్నించారు. ఎవరియా స్వామి, నువ్వెవరియా? నిన్నెవరు ప్రశ్నించమన్నారేం మాకు తెలియదా? నువ్వు ఒక్కనివేనా హిందువు అంటే? మేమంతా హిందువులం కాదా? ఈయన గారి గురించి 10 ఏళ్ల కిందటనే అరుణ్ సాగర్ గారిని ఒక సీనియర్ జర్నలిస్టు కనుక్కోవడమే కాదు, ఆయన ఒక అద్భుతమైన హెచ్చరిక చేసినారు. 1వ నెంబర్ హెచ్చరిక పేరుతో ప్రజాశక్తిలో 2014 మార్చి 24వ తేదీన ఒక ఆర్టికల్ రాసినాడు. చూడండి, ఈ రోజుకి కూడా ఈ ఆర్టికల్ ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది అర్థమవుతుంది. నేను చదువుతాను. డియర్ చే అంటే చెగువేరాను ఉద్దేశించి అన్నాడు ఆయన, అరుణ్ సాగర్ గారు. మమ్మల్ని క్షమించు. ఓ అజ్ఞాని చేసిన అపచారానికి దాన్ని ఆనాడే నిలదీయకుండా లైట్ తీసుకున్న మా అలసత్వాన్ని క్షమించు. పవన్ కళ్యాణ్ గురించి ఈయన అనేది, నువ్వు నలుగురికి కొత్తగా పరిచయం అవుతావని, నువ్వు కొన్ని కొత్త హృదయాలను వెలిగిస్తావని, నువ్వు కొన్ని కొత్త ఆవేశాలని రగిలిస్తావని ఆశతో ఆకాంక్షతో సహించాం. ఇప్పుడిక తాట తీస్తాం అని 2014లోనే అరుణ్ సాగర్ హెచ్చరిక చేసినాడు ఈ పవన్ కళ్యాణ్ను. ఎన్ని మాటలు గురు! 2.5 గంటల పాటు టేకులు రీటేకులు లేని నటనా వైదుష్యం. యాడికెళ్ళొస్తారు గురు? వీళ్ళు మనల్ని ఏమనుకుంటారు? పాపం, చిన్న జీవితం. బావి చుట్టూ గుండ్రంగా రౌండ్గా ఒక చట్రంలో చిక్కుకున్న ఆ ప్రదేశం ముందే అదే వారి ఆకాశం. ఆ 10 అడుగులు నీరే ఆవాసం. పైగా చెగువేరా బొమ్మ ఒకటి. ఎగిరి తన్నేవాడు లేకపోతే సరే. ఎంత కోపము, ఎంత ఆవేదంతో ఈ మాట అన్నాడు చూడి ఆయన అరుణ్ సాగర్ గారు. ఒక పార్టీ దానికో విధానం, దానికో పుస్తకం. పర్యావరణం కోసం పాటుపడతాం. రాష్ట్ర ఆవిర్భావం తప్ప వేరే పండుగలు జరుపుకోం. అందరూ మంచిగా ఉండేలా సమాజాన్ని మారుస్తాం. వైద్యం అందరికీ సమానంగా అందిస్తాం. మహిళలు నిర్భయంగా తిరిగేలా చూస్తాం. పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం. అయిందా? ఇంకేమైనా ఉందా? ఉండదులే. చిన్న మెదడు తప్ప పెద్ద మెదడు ఉండే అవకాశమే లేని చోట ఇంతకంటే గొప్ప ఆశయాలు ఏముంటాయి? ఇవి తప్ప గొప్ప విధానాలు ఉంటాయనే ఆలోచన మాత్రం ఎలా వస్తుంది? అజ్ఞానము ఉపశమించుగాక తప్పు. పాపము శమించునేమో గాని అజ్ఞానం ఉపశమించదు. చీకటి బుర్రలో ప్రమిద వెలిగించాలన్నా కొంచెం ప్లేస్ ఉండాలి కదరా అన్నయ్య. పార్టీ విధానం అంటే ఏం చేస్తామో చెప్పడం కాదురా బై, ఎలా చేస్తామో చెప్పడం. ప్రశ్నించడానికే పుట్టాం, కానీ ప్రశ్నించాల్సినవేవి ప్రశ్నించం. కన్వీనియంట్గా ఉండే ప్రశ్నలే వేస్తాం. బైదివే, మమ్మల్ని ప్రశ్నలు వేస్తే మాత్రం సహించం. కానీ గురు, పర్యావరణ పరిరక్షణ అంటే ఏమిటి? చీపురు పట్టుకొని రోడ్లు ఊడవడము, హుస్సేన్ సాగర్ డెడ్లింగ్కు బడ్జెట్లకై పోరాటము, లేక ప్లాస్టిక్ నిషేధమా? కొందరు సినిమా డైరెక్టర్లను వేదిక ఎక్కించే ఎర్తెవర్ పాటించడమా? పర్యావరణ పరిరక్షణ కోసం
పోరాటం అంటే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటమని వీళ్ళకి ఎవరు చెప్తారు? వర్తమాన దేశాల నీటిని, గాలిని, నేలని, ఆవరణాన్ని ధ్వంసం చేస్తున్న దోపిడీ రూపాలేంటో కప్పలకు ఎలా తెలుస్తుంది? జెనీవాకు, వియన్నాకు లక్షలు ఖర్చు పెట్టుకొని వెళ్ళిన నిరసన ప్రదర్శనలతో దేశం కాని దేశంలో ఎందుకు అరెస్ట్ అయ్యి జీవితాలు త్యాగం చేసుకుంటారో వీళ్ళకి ఎలా అర్థమవుతుంది? రాష్ట్రాన్ని చీల్చినందుకు కాదురా, దేశాన్ని అణు ఒప్పందాలతో అమెరికా కాళ్ళ దగ్గర పడేసినందుకు కాంగ్రెస్ను ఓడించాలన్న విశాల దృక్పథం చెగువేరా బొమ్మ పెట్టుకున్నంత మాత్రానే అర్థమైపోతుందా? పర్యావరణ రక్షణ అంట, పర్యావరణ రక్షణ. మంచి సమాజం, అందరూ సమానం. ఎన్నెన్ని ఐడియల్స్ గురు, ఎంత విజీ గురు. పార్టీ విధానం అంటే స్లోగన్ కాదురా నాయనా, ఆచరణ అని, దానికి ఒక ప్రణాళిక, కార్యక్రమం ఉంటాయని ఎలా చెప్పాలతనికి? పైగా తిలక్ కవిత్వం ఎవడో రాసిస్తే చదివేసి గద్దర్ పాట అర్థం తెలియకుండా పాడేసి, ముందు ఇది చెప్పు, ఈ దేశంలో పేదరికానికి, అసమానతలకు, అన్యాయాలకు కారణాలు లేవనుకుంటున్నావో చెప్పు. తెలంగాణ పోరాటం ఎందుకు జరిగిందనుకుంటున్నావో చెప్పు. అసలు నీకు పెద్ద మనుషుల ఒప్పందంలో ఏమేమున్నాయో తెలుసా? ముల్కీ అనే మాట విన్నావా? తొక్కలో డైలాగులు 4 విసిరి ఎంటర్టైన్ చేసేస్తే నీ అజ్ఞానానికి మేకప్ వేసినట్టేనని భ్రమపడుతున్నావా? అంబానీల అడ్డగోలు దోపిడీకి అన్ని గేట్లు ఎత్తేయడానికి సిద్ధపడ్డవాడిని నెత్తిన పెట్టుకుని అందరూ సమానమయ్యే సమాజం గురించి విధాన ప్రకటన చేస్తున్నవే, మా చెవిలో ఏమైనా కమలం పువ్వులు కనిపిస్తున్నాయా? సరే కానీ గురు, ఇవన్నీ పక్కన పెట్టు. నీ నుంచి ఇన్ని ప్రశ్నలకు సమాధానాలను ఆశించడం వెర్రివాళ్ళు చేసే పనే. కానీ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు. నీకు కుత్బుద్దీన్ అన్సారీ ఎవరో తెలుసా? పేస్ ఆఫ్ గుజరాత్ రైట్స్ను నువ్వు గుర్తుపట్టగలవా? గర్భిణుల కడుపులు చీల్చి కుటుంబాలను ఇళ్లలో తలుపులు వేసి బంధించి సజీవ దహనాలు చేసి వీధిలో, బడిలో, బేకరీలో కత్తులు, గొడ్డళ్ళు, త్రిశూలాలు చేతబట్టి వెంటాడి వేటాడి నెత్తురు పారించిన రక్తపు వాసన నీ ముక్కుకు తెలుసా? మోడీ మీద నమ్మకం తొక్కలోది. వైద్యం అందరికీ సమానంగా ఎక్కడి నుంచి వస్తుంది గురు? నువ్వు చాలా మంచాయన అని చెబుతున్న చంద్రబాబు కానీ, ఎవరి తీర్థాన్నైతే నెత్తిన పోచుకుంటున్నావో ఆ మోడీ కానీ ఏం పీకారు? ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్ని నాశనం చేసి నిధులు ఇవ్వక కార్పొరేట్ ఆసుపత్రుల బొక్కసాన్ని ప్రజాధనంతో నింపేస్తున్న దొంగ ఇన్సూరెన్స్ స్కాముల సాముల్ని నెత్తిన పెట్టుకుని నువ్వు మాట్లాడే మాటలను ఎవరు నమ్ముతారు? పైగా స్మార్ట్ స్టార్ని పార్టీ ఫైనాన్సియర్గా పెట్టుకొని తొక్కలో శుద్ధులు చెబితే నమ్మడానికి జనం వెర్రి గొర్రెలు అనుకున్నావా? బాసు, నువ్వింత నాటకం ఆడకుంటే బాగుండేది. సామాన్యుడు అంటూ దొంగ జపం చేస్తూ ఇన్ని కోట్ల ఖర్చుతో హైటెక్ పార్టీ లాంచ్ చేయకుంటే బాగుండేది. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేశావు. సొమ్ము నీది కాదు కాబట్టి పెద్ద ఫరకేం ఉండదు. నువ్వు మాత్రం ఏం చేయగలవు? నీ డైరెక్టర్ ఫాల్ట్ అది. బహుశా మోడీ గారు ఇలా కోరి ఉంటారు. ఈ నాటకమంతా ఆడి సినిమాటిక్గా ఈ ట్విస్ట్ ఇవ్వమని చెప్పి ఉంటారు. పిచ్చి జనులు కాదు గురు, పచ్చి నాటకాలను కూడా ఖచ్చితంగా పసిగట్టగల చైతన్యశీలురు. నీ వినోదాత్మక ప్రసంగంలోనే కనిపెట్టారు. నీ ముందు వెనుక నిన్ను నడిపించే శక్తులెవరో, ఈ కార్పొరేట్ రాజకీయ క్రీడలో నీ స్పాన్సర్లు జనం సులభంగా గ్రహించరు. చరిత్రలో ఇది మామూలే. పెట్టుబడి వేసే ఎత్తుగడల్లో భాగంగా చాలామంది శిఖండులు రకరకాల స్థల కాలాల్లో ఇలా అవతారాలెత్తి ఆపై పని కాగానే అలా సర్దుకుంటారు. ఇప్పుడు పెట్టుబడికి మోడీ కావాలి. అతని కోసం రకరకాల రూపాల్లో, పాత్రల్లో తెర మీదికి తోలుబొమ్మలు రావాలి. కాగల కార్యం తీర్చాలి. అలాంటి క్యారెక్టరే ఇది. కాకపోతే ఇది తెర మీది పాత్ర కాదు, అంతే తేడా. నటనొక్కటే కామన్. ఎంత మోసగాడివి గురు. మోసగాడి సినిమాలో మీ అన్నయ్య నటించాడు, నువ్వేమో చేగువేర బొమ్మలు పెట్టుకున్నావు. శివసాగర్ కవిత్వం చదివావు, తిలక్ని కోట్ చేశావు, కొమురం పులి సినిమా టైటిల్ పెట్టుకున్నావు. నీ గురించి ఊహించుకున్నదొకటి, నువ్వు చేసిందొకటి. అంటే ఇంతవరకు నువ్వు ఇచ్చింది ఓ బిల్డప్ అన్నట్టు, పెద్ద బిల్డప్. బకరా బనాలియా హమ్కో బద్దలైపోయింది గురు. నిజరూపం బట్టబయలైపోయింది గురు. ఇదొక స్కెచ్. ఆ స్కెచ్లో నువ్వు ఒక గీత. 2 సినిమాలు ఫ్లాప్ అయితే చెరిగిపోయే గీత.
నీకు కూడా తెలిసి రావాలిలే. నీ సీను తరిగిన రోజున నీకేసి గల్లీ లీడర్ కూడా చూడడని తెలిసే నీ రోజు నీకుంది అన్నయ్య, లేదా మీ అన్నయ్య చూస్తే అర్థమవుద్ది. సంఘ్ పరివార్ వాళ్ళు ప్రతి దానికి గొడవ చేస్తారు. పోస్టర్లో కృష్ణుడి కళ్ళజోడు పెడితే గొడవ, రాముడి ఫోటో టీషర్ట్ మీద వేస్తే గొడవ, హిందూ దేవతల బొమ్మ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ మీద ఉంటే గొడవ. కానీ మేం అలా కాదు. చే బొమ్మలు టీషర్టుల మీద, బీరు మగ్గుల మీద, సిగార్ పెట్టెల మీద, ఆఖరికి హవాయి చెప్పుల మీదే ఉన్నా మేం ఫీల్ అవ్వలేదు. అతన్ని ధరించడం ఒక ఫ్యాషన్ అయినందుకు గర్వపడ్డాం. కానీ గురు, పొరపాటు చేశాం. ప్రతి గొట్టంగాడు చే ఫోటో పెట్టుకోవడాన్ని చూసి ఊరుకొని పొరపాటు చేశాం. ఆనాడే నీకేం తెలుసని అడిగింటే నీ జ్ఞానమేటో ప్రశ్నించి ఉంటే ఇప్పుడు ఇలా మోసపోయే వాళ్ళం కాదు. ఆత్మల మీద నమ్మకం లేదు కానీ చెగువేర బాధతో కుమిలిపోతున్నాడు. నినదించే గొంతులలో వినిపించే రూపం, నిర్బంధకాండకు ఎదురొడ్డే గుండెలపై వికసించాల్సిన చిత్రం. ఇలా అమానవీయ మతోన్మాద జాత్యహంకార రక్కసికి మొక్కిన వాడి చేత చిక్కినందుకు అవమాన భారంతో కుంగిపోతున్నాడు. బెటర్ లేట్ దెన్ నెవర్. ఇప్పుడు ఒక బహిరంగ హెచ్చరిక. ముందు నీ ఇంటి గోడ మీద చేబొమ్మ తీసేరు. నీ సినిమాల్లో సెట్ ప్రాపర్టీల్లో చేబొమ్మని ఎడిట్ చేశారు. నువ్వు మోడీ తీర్థం తాగుతావో, చంద్రబాబు స్పాన్సర్డ్ పాట పాడుకుంటావో నీ ఇష్టం. బట్ చేకి దూరంగా ఉండు. నీకిక ఆ అర్హత ఏమాత్రము లేదు. నీకే చెప్తున్నది వినిపిస్తుందా అని పవన్ కళ్యాణ్ను ఏకి పారేసినారు 10 ఏళ్ల కిందట. ఎంత గొప్పగా ఆయన అంచనా వేసినాడో అర్థం చేసుకోవచ్చు. అత్యంత ప్రమాదకరమైన లీడర్ ఎవరు ఈ రాష్ట్రంలో అంటే పవన్ కళ్యాణ్ అని నాడు అరుణ్ సాగర్ గారు గుర్తించి మనల్ని అందరినీ హెచ్చరిక చేసినాడు. కానీ మనము తెలుసుకోలేక ఈరోజు ఈ పరిస్థితికి తెచ్చుకున్నాం.